తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. లోకల్ తీసుకున్నా లోకల్ తీసుకోండి లోకల్ తీసుకో. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అందరం క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారికి ఒక అరుదైన రికార్డు ఉంది. పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సభ్యత్వ నమోదులు కానీ, పార్టీ కార్యకర్తలకి ఆపదలు వచ్చినప్పుడు కానీ, దానికి ఆర్థిక సహాయం కానీ ఎన్నో పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో పల్లా శ్రీనివాస్ గారు ఆయన ముద్ర చూపించారు. ఇటువంటి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి దొరకడం అనేది, ఈ టైంలో ఆయన కింద మీ అందరం పనిచేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరం ఘనంగా జరుపుకోవడం జరిగింది. శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు గాజువాక నుంచి చరిత్ర సృష్టించే విధంగా అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అంత భారీ మెజార్టీ రావాలంటే ఆయన ఆ నియోజకవర్గంలో ప్రజలతో ఎంత మమేకమైనారో కూడా మనకందరికి కూడా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా గౌరవ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసి ఈ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులుగా నియమించి, ఆయన నియమించిన రోజు నుంచి కూడా ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలా, ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతే చేస్తూ ఉన్నదో ఇవన్నీ కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రజలకు చేరే విధంగా ఆయన ఎప్పటికప్పుడు అటు ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ, నాయకులతో కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలతో కానీ, అధ్యక్షులతో నేరుగా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఆయన వంతు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని సంస్థాత్మకంగా ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని పునర్నిర్మాణం చేస్తూ బూత్ స్థాయి నుంచి డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు. భవిష్యత్తులో శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, అదేవిధంగా ఆయనకు భగవంతుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఆ దేవుడు ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన, ఎమ్మెల్యే గారి కార్యాలయం పక్షాన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఏ రోజైతే ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి పార్టీకి ముందు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం, భవిష్యత్తు రాబోయే 40 సంవత్సరాలు పార్టీ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా పార్టీ స్ట్రక్చరు, సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ
ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుకు తీసుకుపోవడంలో శ్రీనివాసరావు గారి పాత్ర చాలా ఎక్కువ. కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారి ఆయుధ ఆరుష్టాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారాలు. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి గారు, సేదరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంతంగా మెజారిటీ కూడా 72,000 పైసలకు కూడా మెజార్టీ సాధించి ఈ దేశ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి మెజార్టీ సంపాదించినటువంటి ఘనకీర్తి కూడా పల్లా శ్రీనివాసరావు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని తూచా తప్పకుండా కింద స్థాయి బూత్ స్థాయిలో కార్యకర్తల వరకు మెసేజ్ అందించడంలో వాళ్ళకి దిశ నిర్దేశించడంలో కూడా ఆయనే సాటైన కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టాైశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆయనకి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.